ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనము. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చూడడానికి బలము లేని జీవి అయినా దాని పొట్ట చూస్తే తెలుస్తుంది ఎంత ధాన్యము సేకరించుచుందో. చీమ శరీరం ఎంత, దానిలో కాలు ఎంత, దాని ముక్కు ఎంత, దాని కన్ను ఎంత, ఆ కాలుతో భూమిని తొలుచుకుంటూ అవి తమ నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. వాటికి సాధన సంపత్తితో పరికరాలు ఉండవు. ఎటువంటి ఆర్భాటం హడావిడి లేకుండా నెమ్మదిగా తమ మానాన తాము పని చేసుకుంటూ పోయే చీమల పుట్ట లోపల చూస్తే ఎంత ధాన్యం నిలవ ఉంటుందో. తాము తినగా తమ వారందరూ వర్షాకాలంలో తినడానికి సరిపడనంత ధాన్యం ఉంటుంది. తెలివైన వారు చేసే పని అదే కదా. వేసవ కాలమును కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అని సామెతలు 10వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. పగటిపూట రాత్రి కోసము, వేసవిలో వర్షాకాలము కోసము, యవ్వనములో వృద్ధాప్యం కోసము, ఇహలోకంలో ఉన్నప్పుడు పరలోకం కోసము జాగ్రత్త పడాలని మనిషికి చెప్పి హెచ్చరించవలసిన అవసరం వచ్చింది. ప్రియ దేవుని బిడలారా, ఇది వర్షాకాలం. వర్షాకాలంలోనే అవి చీమలు వేసవకాలమే వర్షాకాలం వస్తుందని మనం బయటికి వెళ్ళలేమని ఆహారమును రెడీ చేసుకుంటాయి. ఎంత జ్ఞానమో చూడండి. అలాగే యవనములో ఉండగానే వృద్ధాప్యం కోసం మనం ఆలోచించాలి. యవనములో ఉండగా సరదాగా కాలం గడిపేస్తే వృద్ధాప్యంలో మనకి ఏమీ ఉండదు. కనుక చదువుకునే టైంలో చదువుకోవాలి. 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే తరువాత జీవితం అంతా సుఖవంతంగా ఉంటుంది. ఈ కష్టపడాల్సిన టైంలో కూర్చుంటే జీవితం అంతా కష్టపడాల్సి వస్తుంది. కనుక తెలివి కలిగిన చీమలాగా భవిష్యత్తును ఆలోచించి ఆరోగ్యం ఉండగానే కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఆలోచించాలి. చీమ గురించి మనం ఆరోగ్యంగా ఉండగానే చేయాల్సిన టైంలోనే ప్రార్థన చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే మనం వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, మందిరానికి క్రమంగా రావాలి, 4 ఆత్మలను ప్రభువు కొరకు నడిపించాలి. ఏ పరిచర్య చెయ్యాలనుకున్నామో ఆ పరిచర్య చెయ్యాలి. దేవునికి ఏమి ఇవ్వాలనుకున్నామో ఇవ్వాలి. ఓ టైం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, చేయలేము. చెయ్యాలని ఉంటుంది, చేయలేము. సువార్త ప్రకటించాలని ఉంటుంది, ఎవ్వరికీ చెప్పలేము. ఒక్కరిని కూడా ప్రభు కొరకు సంపాదించలేము. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాక ఎంతమందిని ప్రభు కొరకు నడిపించావు, ఎంత పరిచర్య చేశావు, ఎంత ప్రార్థన చేశావు అని ప్రభు అడిగితే ఆన్సర్ ఏముంది? అందుకే నేను చీమను జ్ఞాపకం చేస్తున్నా. చీమ ఇది వేసవ కాలము, వచ్చేది వర్షాకాలము. కనుక ఈ టైంలోనే ఆహారం రెడీ చెయ్యాలి. అలాగే చదువుకుంటున్న బిడలారా, లేదా కష్టపడుతున్న వారులారా, సమయాన్ని వృధా చేయమాకండి. కష్టపడే టైంలో కష్టపడండి. 1 రూపాయి సంపాదించుకోండి. రేపు వృద్ధాప్యం వస్తుంది, ఎవరిని అడగలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ రోజును దృష్టిలో పెట్టుకోండి. ఆత్మీయంగా కూడా జ్ఞాపకం చేస్తున్నా, చెయ్యాల్సిన కష్టము భక్తి ఇప్పుడు మనం చెయ్యాలి. ఓ టైం వస్తుంది, మందిరానికి రాలేని వయసు వస్తుంది, మంచంలో ఉండి ప్రార్థన చేసుకోవాల్సిన వయసు వస్తుంది. కనుక ఈ టైంలో చక్కగా దేవుని సన్నిధికి రావటం, పరిచర్య చేయటం,
ఈ చీమను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాక అది బలము లేని జీవి. దాని పుట్టలో వేలు పెడితే నశాలానికి అంటేటట్టు కొడుతుంది. దాని జోలికి వెళితే బలవంతమైన సర్పానైనా సరే దాని చేత చిక్కి చావలసిందే. సమయం వచ్చినప్పుడు అది నేను రాయలు చీమను అంటుంది. చీమలాగా అన్నీ సమకూర్చుకొని జ్ఞానయుక్తంగా జీవించాలి. అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో చీమలాగా అక్కడ వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చీమలాగా పనిచేయడం అంటే నిబంధనతో కూడిన మాత్రమే కాదు, క్రమశిక్షణతో పనిచేయడం. చీమల గుంపు చూశారు ఎప్పుడన్నా? ఒక దారిలో వెళుతుంటే ఒక్కటి వెనక పక్కకు కూడా వెళ్ళదు, ఒకదాని వెనక మరొకటి శిక్షణ పొందిన సైనికుల్లాగా కదులుతాయి. ఎవరైనా వాడికి ట్రైనింగ్ ఇచ్చారా అన్నట్లుగా ఉంటాయి. చూడముచ్చడుగా ఉండే ఆ వరుసను చూసి ఏదైనా అలా క్రమంగా ఉంటే చీమల బారు అని పిలుస్తారు కదా. వాడికి న్యాయాధిపతి లేకున్నా, విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా దేవుడే వాటికి ఆ క్రమము నేర్పించాడు. సామెతలు 6వ అధ్యాయం 7వ వచనం. నిజంగా ఆ క్రమం మనుషుల్లో ఉందా? నిజంగా చీమల్లాగా గనక వెళితే 1 by 1 ఒకదాని వెనకొకటి, అసలు రోడ్డు మీద ట్రాఫిక్ అనేది ఉంటుందా? ఎవరికి వాళ్ళే నేను ముందు వెళ్ళిపోవాలని అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే నేను జ్ఞాపకం చేస్తున్నా, క్రైస్తవులు అలాగుని వెళ్ళకూడదు. క్రైస్తవుడు అంటే ఫస్ట్ క్రమం కలిగిన వాడు. మనమే క్రమాన్ని నేర్పించాలి. యేసు ప్రభువారు భోజనం పెట్టినప్పుడు కొండ మీద 50 మంది చొప్పున 50 మంది చొప్పున క్రమము చొప్పున, కనుక మనం చర్చిలో కూర్చున్న క్రమముగా కూర్చోవాలి. ఒకరి వెనక ఒకరు, ఒకరి ప్రక్కన ఒకరు నీట్గా కూర్చోవాలి. అది ప్రభువుకు చాలా ఇష్టం. అది ఎవరో మనకు చెప్పి అలా కూర్చోండి అని అనేవాళ్ళు కాదు, మనము ఇతరులకి నేర్పించవలసిన వారు. ట్రాఫిక్ అయినా ఒకదాని వెనకొకటి, ఒకదాని వెనకొకటి నీట్గా. కనుక చీమ పైన విచారణకర్త లేడు, పైన న్యాయాధిపతి లేడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది ఆ మాట, న్యాయాధిపతుల్లో ఉంటుంది. ఇశ్రాయేలీయులకు ఆ దినములలో న్యాయాధిపతి లేడు. ఏమైంది? న్యాయాధిపతి లేకపోతే, రాజు లేకపోతే ఏమైంది? నాయకుడు లేకపోతే ఏం జరిగింది? ఎవరిష్టానుసారంగా వారు జీవించేశారు, ఎవరిష్టానుసారంగా. కనుక మనకు లీడర్ లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, విచారణకర్త లేకపోయినా మనము ఒక క్రమశిక్షణకు అలవాటు పడాలి. చర్చి కానీ, టైమింగ్స్ కానీ, పంక్చువాలిటీ కానీ, అవి ప్రభువుకు చాలా ఇష్టం, క్రమం అనేది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి తెలియని క్రమము దేవుడు వాటికి నేర్పించాడు. పశుపక్షాదులను, గగన వీధులలో ఎగురు సూక్ష్మ జీవులకు వాటి కాలము తెలియను. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు అంటాడు యెరెమీయా 8:7. చీమ ఎల్లప్పుడూ చురుకుతనము గలది. చీమలాగా ఎడతెగక ప్రయాసపడి పరలోక రాజ్యమునకు ఆత్మలను సంపాదించాలి. వేసవ కాలం తర్వాత మరో కాలం గలదని చీమ గుర్తు చేస్తుంది. భవిష్యత్ కాలము కొరకు ప్రస్తుత కాలం నుండే సంపాదించుకుంటుంది. చీమలను మీ మనోనేత్రాల ఎదుట ఒక్కసారి ఉంచుకోండి. చురుకుగా సాగిపోండి, కాలమును సద్వినియోగం చేసుకోండి. బలము లేని అల్పమైన ఈ జీవి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. దాని నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 6వ వచనము సామెతలు. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము అంటే గొప్ప మనిషిని చీమ యుద్ధకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. మనుషుల్లో ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మా మనుషుల్లో నిజంగా ఎంత మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రభు అంటున్నాడు, ఒక్కసారి మీరు చీమల దగ్గరికి వెళ్ళిపోయారా, జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. కలిసికట్టుగా చీమలు తయారు చేసుకున్న ఆ నివాసం, ఇల్లు ఎంత అద్భుతకరంగా ఉంటుందో తెలుసా? చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
చాలా పరిశుభ్రంగా, చాలా చక్కగా అరికినట్టుగా నున్నగా ఉంటుంది. నేలని ఎంత తెలివిగా తొలుస్తాయంటే ఒక్క చుక్క నీరు కూడా వాటి కన్నాల్లోకి చొరబడదు. వాటి గృహ నిర్మాణం విజ్ఞానానికి నిజంగా జోహార్లు. ప్రియ దేవుని బిడ్డలారా, వీలైతే మనుషులు వాటిలో నుండి నేర్చుకోవాలి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును అని 10వ అధ్యాయము 18వ వచనం ప్రసంగిలో ఉంది. కంటిలో నలుసు లాంటి చీమకు నాకన్నీ తెలుసని వెర్రవీగే మనిషికి ఎంత తేడా ఉందో ఈ మాటలు భావం తెలియజేస్తుంది. నలుసు లాంటి చీమ ఎంత చక్కగా ఇల్లు కట్టుకుంటుందో చూడండి. సోమరైన మనిషి ఇంటి కప్పు ఏ విధంగా దిగబడిపోతుందో. ఎందుకు ఇల్లు కప్పు దిగబడిపోతుంది? కొంచెం సేపు నిద్ర, కొంచెము కొనిగిపాటు, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుందాం, దోపిడిగా వస్తాడు, దారిద్ర్యము లేమి నీ వద్దకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరి ఎందాక పడుకుంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? సోమరితనం వలన కుటుంబాలలో దారిద్ర్యం తాండవిస్తుంది. సోమరితనం వలన కాపురాలు కూలి అడుగంటికి పోతాయి. సోమరితనమే మనిషికి శాపం. కనుక తీతు అనే పత్రికలో పౌలు రాస్తాడు, 1వ అధ్యాయం 12వ వచనంలో, క్రేతీయులు ఎల్లప్పుడూ సోమరులు, తిండిబోతులై ఉన్నారు అంటాడు. కనుక కష్టాలు కూర్చుకున్నచో సుఖాలు దక్కును, కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కును. ఈ లోకమందు సోమరులై ఉండకూడదు అన్నాడు ఒక కవి. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనం భయంకరమైన పాపం అన్నాడు బిల్లీ గ్రహంకారు. కనుక ఈ ఉదయకాలమందు ఇంకా ఎవరైనా సోమరులుగా ప్రార్థన చేద్దాంలే, లేద్దాం ఇంకో అరగంట, ఇంకో గంట చేతులు ముడుచుకొని పడుకుంటే దరిద్రం వచ్చును అనుంది. కనుక సోమరిగా ఉండవద్దు. చీమల్లో నుండి శ్రేష్టమైన విషయాలు దేవుడు ఒక మానవుడు ముందు పెడుతున్నాడు. కనుక మనం చురుకైనటువంటి చీమలాగా ఉందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడత కనిపెట్టి నేర్చుకోండి అని మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రం. ఇందులో నుండి అనేకమైనటువంటి విషయాలు ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాలము దాటిపోకముందే, కాలము వ్యర్థము చేయకముందే అయ్యా సమయం విలువ ప్రతి ఒక్కరూ కూడా అయ్యా గుర్తించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా ఉంచి వారి వారి కుటుంబాలలో ఏ సమస్యలలో ఉన్నారో, ఏ బంధకాలలో ఉన్నారో వారికి కలిగిన ప్రతి బంధకాలు, ప్రతి ఆర్థిక ఇబ్బందులు విడిపించండి. బలంగా ఏ విషయం కొరకు వారి కుటుంబాల్లో ప్రార్థిస్తున్నారో మీరు జవాబు ఇవ్వండి. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, ఈ రోజు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.